శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. మనం ఎంత అద్భుతమైన మందెంపిక చేసినా ఒక్కొక్కసారి కేసు ఎందుకు ఫెయిలవుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ పజిల్ను సాల్వ్ చేయబోతున్నాం. అదే క్లినికల్ ఫాలోఅప్ మరియు నిర్ణయాలు తీసుకోవడం. సరైన ఫాలోఅప్ లేకపోతే, ముఖ్యంగా మనలోని ఓపికలేమి, తొందరపాటు వల్ల ఒక అద్భుతమైన కేసు కూడా పూర్తిగా చేజారిపోయే ప్రమాదం ఉంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అత్యంత కీలకమైన విశ్లేషణలోకి అడుగుపెడదాం. ఒక్కసారి ఈనాటి మన ప్రయాణం ఎలా ఉండబోతోందో చూద్దాం. పాత అంశాల పునాది, రోగిని ఎలా పరిశీలించాలి, అసలు ఎప్పుడు ఓపిగ్గా వేచి ఉండాలి, మందు ఎప్పుడు రిపీట్ చేయాలి లేదా మార్చాలి, అలాగే హెరింగ్ సూత్రం, చివరిగా ఈ మొత్తం అంశాల సారాంశం. ఇవే మన ఈనాటి ముఖ్యాంశాలు. ఇక మొదటి విభాగానికొస్తే మునుపటి అంశాలు, అంటే మన ఫాలోఅప్కు కావలసిన గట్టి పునాది. గత విశ్లేషణలో మనం ఒక విషయం స్పష్టంగా నేర్చుకున్నాం, గుర్తుందా? మనం మందు ఇచ్చినప్పుడు రోగిలోని జీవశక్తి అంటే వైటల్ ఫోర్స్ ఎలా స్పందిస్తుంది అనేది. ఈరోజు మనం తీసుకోబోయే ఫాలోఅప్ నిర్ణయాలన్నీ ఆ ప్రాథమిక అంశాలపైనే ఆధారపడి ఉంటాయి. చూడండి, ఇక్కడ మనం ఉద్ధృతం అంటే యాగ్రవేషన్ మరియు నివారణ అంటే క్యూర్, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మందు ఇచ్చిన వెంటనే లక్షణాలు కొద్దిగా పెరగడం అనేది ఒక చిన్న తుఫాన్ లాంటిది. కాని నిజమైన నివారణ అనేది ఆ తుఫాన్ వెలిశాక వచ్చే దీర్ఘకాలిక ప్రశాంతత. మనం ఈ చిన్న తుఫానును చూసి భయపడకూడదు, ఆ తేడాను పసిగట్టగలగాలి. రెండవ విభాగం రోగి పరిశీలన, దాని ప్రాముఖ్యత. ఫాలోఅప్లో మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి అంటే అసలు రోగిని ఎలా గమనించాలి అనేది ముందుగా తెలియాలి. సరియైన పరిశీలన లేకపోతే మన నిర్ణయం ఖచ్చితంగా దారి తప్పుతుంది. ఇక్కడ ఒక అత్యంత కీలకమైన సీక్రెట్ చెప్తాను వినండి. రోగిలో లక్షణాలు తగ్గేటప్పుడు ఒక ఖచ్చితమైన ఆర్డర్ ఉంటుంది. దీన్నే హైరార్కీ అంటాం. శారీరక లక్షణాలు లేదా పర్టిక్యులర్స్ తగ్గడానికి చాలా ముందుగానే రోగిలోని జనరల్స్ అంటే వాళ్ళ ఎనర్జీ, మానసిక స్థితి, నిద్ర, ఆకలి ఇవన్నీ మెరుగుపడతాయి. ఉదాహరణకు, ఒక ఆర్థరైటిస్ రోగి మీ దగ్గరకొచ్చి, డాక్టర్ గారు, కీళ్ల నొప్పులు ఇంకా తగ్గలేదు కానీ నిన్న రాత్రి భలే నిద్రపట్టింది, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పారనుకోండి, అద్భుతం, మన మందు పర్ఫెక్ట్గా పనిచేస్తోందని అర్థం. మూడవ విభాగం వేచి ఉండాల్సిన సమయం. నిజం చెప్పాలంటే కొత్తగా ప్రాక్టీస్ మొదలుపెట్టిన వారికి అత్యంత కష్టమైన పని ఏదైనా ఉందా అంటే అది మందు ఇచ్చాక ఏం చేయకుండా సైలెంట్గా, ఓపికగా వేచి ఉండటమే. మరి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, అసలు అనవసరంగా మందులు ఇవ్వకుండా ఓపికగా చేతులు కట్టుకుని కూర్చోవలసిన ఆ ఖచ్చితమైన సమయం ఏది? ఆర్గానాన్లోని 245 నుండి 248 అఫోరిజమ్స్ దీనికి ఒక అద్భుతమైన గైడెన్స్ ఇస్తాయి. సింపుల్ అండి. రోగిలో ఇంప్రూవ్మెంట్ కొనసాగుతున్నంత కాలం వాళ్ల జనరల్స్ మరియు జీవశక్తి మెరుగుపడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా వేచి చూసి తీరాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక కేక్ బేకవుతున్నప్పుడు అది ఉడికిందా లేదా అని పదే పదే ఓవెన్ తెరిచి చూస్తే ఏమవుతుంది? కేక్ పాడవుతుంది కదా. జీవశక్తి లోపల పనిచేస్తున్నప్పుడు మనం పదే పదే మందులు వేయడం కూడా అంతే ప్రమాదం. ఆ మందుకు దాని పని అది చేసుకునే స్వేచ్ఛను మనం ఇవ్వాలి. నాలుగవ విభాగం మందు పునరావృతం మరియు మార్పు. ఒకవేళ రోగిలో వస్తున్న మెరుగుదల సడన్గా ఆగిపోతే అప్పుడేం చెయ్యాలి? అలాంటి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రతి డాక్టర్కు వచ్చే అతి పెద్ద డౌట్ ఇదే, ఎప్పుడు మందును రిపీట్ చేయాలి? అసలు ఒక మందు యొక్క యాక్షన్ ఎప్పుడు పూర్తిగా అయిపోయింది, తదుపరి డోస్ ఎప్పుడివ్వాలి అనేది మనం చాలా జాగ్రత్తగా పిన్ పాయింట్గా డిసైడ్ చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, రోగిలో మొదలైన మెరుగుదల పూర్తిగా ఆగిపోయినప్పుడు మాత్రమే మనం మందును రిపీట్ చేయడం కరెక్ట్. అలాగే మనం మొదట ఏ లక్షణాలను చూసి మందిచ్చామో సరిగ్గా అవే పాత లక్షణాలు మళ్లీ రోగిలో కనిపించినప్పుడు ఆ ముందు ఇచ్చిన మందు ప్రభావం పూర్తిగా అయిపోయిందని నిర్ధారించుకున్నాక మాత్రమే మనం డోస్ రిపీట్ చెయ్యాలి. సరే, రిపీటేషన్ గురించి తెలుసుకున్నాం. మరి మందు ఎప్పుడు మార్చాలి? అదే మందును పదే పదే వేసినా లాభం లేదని, మనమిచ్చిన మందు పని చెయ్యట్లేదని ఎప్పుడు గ్రహించాలి? కొత్త మందు వెతికే సమయం వచ్చిందని ఎలా తెలుస్తుంది? ఒకవేళ రోగిలో పూర్తిగా కొత్త లక్షణాలు కనిపిస్తే, అంటే అఫరిజం 153 మరియు 162 చెప్పినట్టుగా ఒక కొత్త టోటాలిటీ తయారైతే అప్పుడు మనం మందు మార్చాలి.
లేదా మనమిచ్చిన మందు అసలు పని చేయకుండా ఏమాత్రం రిలీఫ్ లేకుండా వ్యాధి ముదిరిపోతున్నప్పుడు ఆ కొత్త లక్షణాల ఆధారంగా కొత్త మందును సెలెక్ట్ చేయాలి. కాని ఇక్కడ ఒక కండిషన్: కంగారు పడిపోయి రోజుకో మందు మారుస్తూ పోతే కేస్ మొత్తం గందరగోళమైపోతుంది. సో బీ కేర్ఫుల్. ఒక్కసారి ఈ టైమ్లైన్ చూడండి. హోమియోపతిక్ అగ్రేషన్ ఎలా ఉంటుందంటే, మొదట చాలా స్వల్పకాలం పాటు లక్షణాలు కొద్దిగా ఉధృతమవుతాయి. ఆ తర్వాత క్రమంగా రోగికి ఒక అద్భుతమైన రిలీఫ్, అంటే ఉపశమనం మొదలవుతుంది. ఆ ఉపశమనమే చివరికి దీర్ఘకాలిక మెరుగుదలకు, క్యూర్కు దారితీస్తుంది. అందుకే అంటాం, దీర్ఘకాలిక వ్యాధుల్లో నయమయ్యే ముందు లక్షణాలు కొద్దిగా పెరిగినప్పుడు మీరూ భయపడకండి, పేషెంట్ని భయపడనివ్వకండి. నివారణ ఉధృతం, ఔషధ ఉధృతం మరియు వ్యాధి ఉధృతం, ఈ మూడింటి మధ్య తేడాను కనిపెట్టడం ఒక ఆర్ట్. మన కళ్ల ముందు కనిపిస్తున్నది నిజమైన నివారణ, లేక మందు ఎక్కువై వస్తున్న ప్రూవింగ్ లక్షణాలా? అదీకాక వ్యాధి ముదిరిపోయి వస్తున్న డేంజరా? డాక్టర్లుగా ఈ డిఫరెన్స్ను మనం పక్కాగా ఐడెంటిఫై చెయ్యాలి. 5వ విభాగం: హెరింగ్ సూత్రం మరియు కొన్ని ఉదాహరణలు. మనమిచ్చిన మందు రైటో రాంగో తెలుసుకోవడానికి మనకున్న ఒకే ఒక అల్టిమేట్ కంపాస్, ఈ హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్. నివారణ ఎప్పుడూ పైనుండి క్రిందికి, లోపల నుండి బయటకు, ముఖ్యమైన అవయవాల నుండి తక్కువ ముఖ్యమైన వాటికి మరియు వ్యతిరేక క్రమంలో, అంటే రివర్స్ ఆర్డర్లో జరుగుతుంది. చివరగా వచ్చిన సిమ్టమ్ మొదట పోతుంది. ఇది ఖచ్చితమైన ప్రకృతి నియమం. ఆర్గానంలోని 2 మరియు 8 సూత్రాలు కూడా ఈ విషయాన్నే చాలా బలంగా చెబుతాయి. దీనికొక పర్ఫెక్ట్ క్లినికల్ ఉదాహరణ చూద్దాం: సప్రెషన్ వర్సెస్ క్యూర్. అసలైన నివారణ జరిగినప్పుడు లోపలున్న వ్యాధి చర్మంపైకి తామరలాగా, అంటే ఎగ్జిమాలాగా బయటపడుతుంది. కాని మనం పైపూత మందులు వాడి దాన్ని అణచివేస్తే ఆ వ్యాధి మరింత లోపలికి వెళ్ళి ఆస్థమాగానో లేదా తీవ్రమైన మైగ్రేన్గానో మారుతుంది. ఇది చాలా డేంజరస్ ట్రెండ్ అండి. అసలు ఈ అణిచివేత లేదా సప్రెషన్ అంటే ఏంటి? ఆర్గనాన్ 6వ సూత్రం మనకు ఏం చెప్తుందంటే, మనిషి మొత్తం తత్వాన్ని పట్టించుకోకుండా కేవలం పైకి కనిపించే ఒక లోకల్ సిమ్టమ్ను మాత్రమే మాయం చేయడాన్నే అణిచివేత అంటారు. దీనివల్ల జబ్బు నయం అవ్వదు, పైగా అది అత్యంత ముఖ్యమైన లోపలి అవయవాల్లోకి పాకిపోయి ఫ్యూచర్లో కేసు క్యూర్ అవ్వకుండా పెద్ద పెద్ద అడ్డంకులను సృష్టిస్తుంది. ఇక చివరిదైన 6వ విభాగం: సారాంశం మరియు తదుపరి అంశాలు. ప్రాక్టీస్లో మనం పడే సాధారణ ఉచ్చుల నుండి ఎలా బయటపడాలో ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం గదా, వాటన్నింటినీ ఒక్కసారి బ్రీఫ్గా రివైజ్ చేసుకుందాం. సాధారణంగా కొత్త డాక్టర్లు చేసే తప్పులు చూడండి: మందును తొందరపడి రిపీట్ చేసేయడం, అగ్రివేషన్ చూడగానే కంగారు పడిపోవడం, రోగి యొక్క జనరల్స్ను గాలికి వదిలేయడం మరియు కేవలం ఏదో ఒక సిమ్టమ్ చూసి మందు ఇచ్చేయడం. కొందరైతే షార్ట్కట్ కోసం పాలిఫార్మసీ కూడా వాడేస్తుంటారు. ఇవన్నీ మన జీవశక్తి చేస్తున్న సున్నితమైన పనిని దారుణంగా దెబ్బతీస్తాయి. ఈ మొత్తం విశ్లేషణలో మీరు ఒక్క పాయింట్ గుర్తుంచుకోవాలి అనుకుంటే అది ఇదే: పరిశీలన అనేది తొందరపాటు కంటే ఎంతో గొప్పది. అబ్జర్వేషన్ ఈజ్ సుపీరియర్ టు ఇంపేషెన్స్. కంగారు పడిపోయి ఆ మందు ఈ మందు మార్చడం కంటే కాస్త ఓపికగా రోగిని గమనించడం ఎల్లప్పుడూ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. మన తదుపరి విశ్లేషణలో కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు పొటెన్సీ మరియు రిపిటేషన్లో చేసే కామన్ మిస్టేక్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. అలాగే మన లెవెల్ 2 అఫోరిజం రివిజన్కు కూడా అదే ముగింపు. సరే, ముగించే ముందు మీకు చిన్న ప్రశ్న: నిజమైన నివారణ అనేది లోపరి జీవశక్తి నుండే వస్తున్నప్పుడు అది స్వయంగా కోలుకోవడానికి అనిశ్శబ్ద సమయాన్ని మనం ఇస్తున్నామా, లేక పదే పదే మందులు వేసి డిస్టర్బ్ చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. జై శ్రీకృష్ణ. వాసుదేవా.